హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2013లో హాలీవుడ్లో రిలీజ్ అయిన ది మార్టల్ ఇన్స్ట్రుమెంట్స్ సిటీ ఆఫ్ బోన్స్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఓపెనింగ్ సీన్లో ఈ మూవీ హీరోయిన్ క్లేరీ తన ఫ్రెండ్ సైమన్తో ఫోన్లో మాట్లాడుతూ, సాయంత్రం పోయిటరీ క్లాస్ అయిపోయాక నేను క్లబ్కి వెళ్తాను, ఎందుకంటే ఇవాళ నా బర్త్డే కాబట్టి ఈ విషయం మా అమ్మకు చెప్పుకో, నువ్వు వస్తావు కదా అని క్లారీ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో క్లారీ వాళ్ళ అమ్మ జాసిలిన్ అండ్ జాసిలిన్ ఫ్రెండ్ లూక్ ఆ ఇంటికి వస్తారు. తర్వాత క్లారీ రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. క్లారీ సైమన్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పేపర్పై ఏదో ఒక సింబల్ని గీస్తుంది. అది గమనించిన జాసిలిన్ ఆ సింబల్ని లూక్కి చూపిస్తుంది. నువ్వు ఇంకా ఆమెకి నిజం చెప్తే మంచిది అని లూక్ జాసిలిన్తో అంటాడు. దానికి క్లారీ ఇంకా రెడీగా లేదు అని జాసిలిన్ చెప్తుంది. ఆ రోజు నైట్ సైమన్ అండ్ క్లారీ ఆ పోయిటరీ క్లాస్కి వెళ్తారు. ఆ క్లాస్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఆ టైంలో కూడా క్లారీ తన కాఫీపై ఆ సింబల్ గీస్తుంది. ఏంటి సింబల్ తెగ గీసేస్తున్నాను అని క్లారీ ఆలోచిస్తుంది. పోయిటరీ క్లాస్ అయిపోయాక క్లబ్కి వెళ్లే దారిలో అక్కడున్న ఒక క్లబ్ బోర్డుపై క్లారీకి మళ్ళీ ఆ సింబల్ కనిపిస్తుంది. అసలు ఆ సింబల్ ఏంటో తెలుసుకుందామని ఆ క్లబ్కి వెళ్తుంది. అప్పుడే ఒక పిల్లి కల్లోడు ఆ క్లబ్కి ఎంటర్ అవుతూ ఉంటాడు. బయటున్న సెక్యూరిటీ గార్డ్స్ క్లారీని లోపలికి వెళ్ళనివ్వరు. ఆ సింబల్ ఏంటో చెప్తారా అని క్లారీ అక్కడున్న గార్డ్ని అడుగుతుంది. ఏ సింబల్ అని గార్డ్ అండ్ సైమన్ ఒకేసారి క్లారీని అడుగుతారు. లోపలికి వెళ్తున్న ఆ పిల్లి కల్లోడు అది విని ఆగిపోయి ఆ గార్డ్ జేబులో ఏదో చెప్తాడు. తర్వాత క్లారీ అండ్ సైమన్ని లోపలికి పంపిస్తారు. క్లబ్లో ఒక్కొక్కడు విచిత్రమైన గెటప్లో ఉంటారు. మనకు అవసరం ఇదంతా అని సైమన్ అంటాడు. నోరు మూసుకొని ఎంజాయ్ చేయి అని చెప్పి క్లారీ అంటుంది. అప్పుడే ఆ పిల్లి కల్లోడిని లోపలున్న ఇంకో లేడీ సైగ చేసి పక్కకి రమ్మంటుంది. వాడు ఆత్రంగా పక్కకి వెళ్తాడు. ఇవన్నీ క్లారీ గమనిస్తూ ఉంటుంది. ఆ పిల్లి కల్లోడు ఆ లేడీతో మాట్లాడుతూ ఆమె బాడీపై ఉన్న టాటూస్ని చూసి పారిపోతుంటే ఆ లేడీ వాడి మెడకి తాడేసి పట్టుకుంటుంది. మరొకడు వచ్చి ఆ పిల్లి కల్లోడిని కత్తితో మెడకోసి చంపేస్తాడు. అదంతా చూసిన క్లారీ గట్టిగా అరుస్తుంది. క్లారీని వాళ్ళు చూసేస్తారు. ఏం జరిగిందని సైమన్ అడుగుతాడు. క్లబ్లో ఆ పిల్లికల్లోని చంపేశారు అని క్లారీ చెప్తుంది. నీ బొంద, అక్కడ ఎవరూ లేరు అని సైమన్ చెప్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు క్లారీ నిద్రలేచాక ఆమె చేతికి కలర్స్ అంటుకున్నా ఏంటని చూస్తే ఆమె రూమ్ అంతా ఆ సింబల్ గీసి ఉంటాయి. ఏంటి రాత్రంతా సింబల్స్ గీస్తూ కూర్చున్నానా, ఏమవుతుందో నాకు అని షాక్ అవుతుంది క్లారీ. క్లారీ కంగారు చూసి ఏం జరిగిందని జాసిలిన్ అడుగుతుంది. ఏం లేదు, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి క్లారీ అంటుంది. నువ్వు బయటికి వెళ్ళకు, నీకు ఒక విషయం చెప్పాలి అని జాసిలిన్ మాట్లాడుతుండగా అంతలో సైమన్ రావడంతో మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి క్లారీ వెళ్ళిపోతుంది. తర్వాత క్లారీ రూమ్లో ఆ సింబల్స్ని చూస్తుంది జాసిలిన్. ఇక్కడేమో క్లారీ ఆ సింబల్ గురించి సైమన్కి చెప్తుంది. అంతలో నిన్న రాత్రి ఆ పిల్లికల్లోని చంపినవాడు క్లారీ ఉన్న చోటుకు వస్తాడు. క్లారీ వాడిని చూసి భయపడి దాక్కుంటుంది. జాసిలిన్ ఇంటి దగ్గర ఒక ఇద్దరు వ్యక్తులు ఒక కుక్క వచ్చి జాసిలిన్పై అటాక్ చేసి ఏదో ఒక కప్పు గురించి అడుగుతారు. అయితే జాసిలిన్ వాళ్ళని కొట్టి తప్పించుకుని దాక్కుంటుంది. ఇక్కడేమో క్లారీ ఆ వ్యక్తితో మాట్లాడుతూ, నిన్న రాత్రి క్లబ్లో నువ్వు ఎవరినో చంపావు, ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు, నీ చేతికి నేను గీసిన ఆ సింబల్స్ ఉన్నాయి, అసలు ఎవర్రా మీరు అని వాడిని అడుగుతుంది. అదే టైంలో జాసిలిన్ క్లారీకి కాల్ చేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి రావద్దు, లూక్కి కాల్ చేసి వ్యాలంటైన్ బ్రతికే ఉన్నాడని చెప్పమని చెప్తుంది. ఫోన్లో సౌండ్స్ రావడంతో వాళ్ళ అమ్మ డేంజర్లో ఉందని అర్థమయ్యి క్లారీ ఇంటికి వెళ్తుంది. ఆ కప్ మీకు అప్పటికి దొరకనివ్వనరా అని చెప్పి ఏదో లిక్విడ్ తాగి స్పృహ కోల్పోతుంది జాసిలిన్. కాసేపటికి క్లారీ వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. జాసిలిన్ కోసం ఇల్లంతా వెతుకుతుండగా ఆ కుక్క అక్కడే ఉంటుంది. ఆ కుక్క క్లారీపై అటాక్ చేస్తుంది. అది కుక్క రూపంలో ఉన్న ఒక మాన్స్టర్. ఆ మాన్స్టర్ నుంచి తప్పించుకోవడానికి కిచెన్లో స్టవ్ ఆన్ చేసి నిప్పంటించేస్తుంది. ఆ మాన్స్టర్ కరెక్ట్గా కిచెన్ దగ్గరికి వచ్చేసరికి ఆ స్టవ్ పేలిపోతుంది. ఆ మాన్స్టర్ పీసులు అయిపోతుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పీసులన్నీ మళ్ళీ అతుక్కొని ఆ మాన్స్టర్ బ్రతుకుతుంది. అది క్లారీపై అటాక్ చేస్తుండగా ఆ స్ట్రేంజర్ వచ్చి ఆ మాన్స్టర్ని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ కత్తి నార్మల్ కత్తి కాదు, ఏదో శక్తివంతమైన కత్తిలా ఉంటుంది. అది మాన్స్టర్ రూపంలో ఉన్న ఒక డీమన్. నిన్న రాత్రి మేము చంపిన ఆ పిల్లి కల్లోడు కూడా ఒక డీమనే. డీమన్స్ ఎవరి రూపంలోనైనా మారగలవు, కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరిని నమ్మలేవు అని వాడు చెప్తాడు. కరెక్టే, అయితే నేను నిన్ను కూడా నమ్మలేను అని చెప్పి క్లారీ వాళ్ళ ఇంటి కింద ఉండే డోరో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం జరిగిందని అడుగుతుంది. ఏమో నాకేం తెలియదు అని ఆమె చెప్తుంది. నీ వాళ్ళకం చూస్తుంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు, నీకేదో తెలుసు, నిజం చెప్పు అని క్లారీ అడుగుతుంది. అప్పుడు ఆమె కొన్ని కార్డ్స్ తీసి అందులో నుంచి ఒక కార్డ్ తీయమంటుంది. ఈ కార్డ్స్పై మా అమ్మ పెయింటింగ్ చేసింది కదా అని క్లారీ అడుగుతుంది. అవును, ఈ కార్డ్స్ మీ అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చింది అని డోరో చెప్తుంది. క్లారీ ఒక కార్డ్ తీస్తుంది. దానిపై ఒక కప్ పెయింటింగ్ ఉంటుంది. ఇది అమరత్వం కప్పు. ఇలాంటి ఆబ్జెక్ట్స్ మాలాంటి వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ కప్ గురించి అసలు మీకెలా తెలుసు అని ఆ స్ట్రేంజర్ అడుగుతాడు. జాసిలిన్ ఒక షాడో హంటర్, ఇతనిలాగే. ఆమె ఈ విషయం నీ దగ్గర దాచింది అని డోరో చెప్తుంది. షాడో హంటర్సా? అసలు ఎవరు వీళ్ళు? నాకు అదంతా అనవసరం, ముందు మా అమ్మ ఎక్కడుందో చెప్పండి చాలు అని క్లారీ అంటుంది. డోరో క్లారీ మైండ్ని రీడ్ చేస్తుంది. నీ మైండ్ని ఏదో బ్లాక్ చేస్తుంది. నాకు తెలిసి మీ అమ్మ ఎవరి హెల్పో తీసుకొని నీ మైండ్లో ఉన్న మెమొరీస్ని బ్లాక్ చేయించింది అని డోరో చెప్తుంది. అంతలో అక్కడికి సైమన్ వస్తాడు. సైమన్కి జరిగింది చెప్తుంది క్లారీ.
నా పేరు జేస్, నేను ఒక షాడో హంటర్ని అని ఆ స్ట్రేంజర్ పరిచయం చేసుకుంటాడు. వెంటనే వీళ్ళు లూక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ లూక్ని కూడా ఆ ఇద్దరు బంధించి ఆ కప్ గురించి అడుగుతుంటారు. జేస్ దగ్గర పవర్స్ ఉండడంతో లూక్ని కాపాడమని క్లారీ అడుగుతుంది. అంతలో లూక్ వాళ్ళతో మాట్లాడుతూ, పిచ్చి చదవల్లారా, నాకు కూడా ఆ కప్పే కావాలరా, దానికోసమే కొన్ని సంవత్సరాలుగా నేను జోసలిన్తో ఫ్రెండ్షిప్ చేశాను, ఆ కప్ని నేనే వ్యాలంటీన్కి ఇస్తాను అని లూక్ అంటాడు. లూక్ వాళ్ళని మోసం చేశాడని క్లారీకి అర్థమవుతుంది. అంతలో ఆ జేస్ వాళ్ళపై అటాక్ చేస్తాడు. ఒక పోలీసోడు అప్పుడు అక్కడికి వస్తాడు. సైమన్ ఆ పోలీస్ ఆఫీసర్తో లోపల గొడవ జరుగుతుందని చెప్తాడు. వాడు పోలీస్ ఆఫీసర్ కాదురా, ఒక డీమన్, పరిగెత్తరా రే అని చెప్పి జేస్ అంటాడు. ముగ్గురు వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతారు. జేస్ వీళ్ళని ఆ సిటీ మధ్యలో ఎవరికీ కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉన్న వాళ్ళ ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్తాడు. వారిని, ఏందిరా ఈ ప్లేసు, అసలు ఎవర్రా మీరంతా అని చెప్పి సైమన్ ఆశ్చర్యపోతాడు. క్లారీపై ఆ మాన్స్టర్ అటాక్ చేయడంతో ఆమెకి గాయమై స్పృహ కోల్పోతుంది. జేస్ వాళ్ళ గ్యాంగ్ ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తారు. కాసేపటికి వాళ్ళ ఇన్స్టిట్యూట్ హెడ్ హాడ్జ్ క్లారీని పిలుస్తున్నాడని అలెక్స్ వచ్చి చెప్తాడు. ఆ ఇన్స్టిట్యూట్లోనే ఉన్న పెద్ద లైబ్రరీకి క్లారీని తీసుకువెళ్తాడు జేస్. అక్కడే ఒక మ్యాజికల్ డోర్ ఉంటుంది. క్లారీ అక్కడున్న ఆల్బంలో వాళ్ళ అమ్మ ఫొటోస్ని చూస్తుండగా ఆ హాడ్జ్ అక్కడికి వస్తాడు. మీ అమ్మ చాలా పవర్ఫుల్ షాడో హంటర్. చిన్నప్పుడు మీ అమ్మ నీకు చెప్పిన డీమన్ స్టోరీస్, షాడో హంటర్ స్టోరీస్ అవన్నీ నిజాలని ఈపాటికి నీకు తెలిసే ఉంటుంది. రైజల్ అన్న ఒక ఏంజల్ ఆమె బ్లడ్ని ఒక కప్లో వేసి కొంతమందికి ఇచ్చింది. అది తాగిన వాళ్ళు షాడో హంటర్స్ అయ్యారు. ఆ డీమన్స్తో ఫైట్ చేయగలిగేది ఓన్లీ షాడో హంటర్సే. అయితే డీమన్స్ అంత ఈజీగా చావరు. మాలాంటి షాడో హంటర్స్కి అమరత్వం లేని కారణంగా వాళ్ళతో మేము కొంతకాలం వరకే పోరాడగలం. సో అలా చూస్తే డీమన్స్ని ఎప్పటికీ అంతం చేయలేం. కానీ వ్యాలంటైన్ అన్నవాడు షాడో హంటర్స్కి అమరత్వం వచ్చేలా చేస్తానని, దానికోసం వాడికి ఆ రైజల్ ఏంజల్ దగ్గర ఉన్న కప్ కావాలని కొంతమంది షాడో హంటర్స్ని ఒక గ్రూప్గా కలుపుకొని ఆ కప్ని కొట్టేశాడు. ఆ వ్యాలంటైన్ గ్రూప్లోనే మీ అమ్మ అండ్ మీ అమ్మ ఫ్రెండ్ లూక్ ఉన్నారు. కప్ కొట్టేశాక ఆ వ్యాలంటైన్ గాడు వింత వింత ప్రయోగాలు చేసేవాడు. డీమన్స్ని భూమి మీదకి డైరెక్ట్గా రప్పించగలిగే శక్తిని వాడు సంపాదించాడు. అప్పుడు మీ అమ్మకి అర్థమైంది, ఈ వ్యాలంటైన్ గాడు పెద్ద తేడాగాడు, జనాల్ని డీమన్స్ నుంచి రక్షించాలి అని చెప్పి వాళ్ళని నమ్మించి ఆ కప్ని కొట్టేసి దాని శక్తితో ఆ డీమన్స్ని తన కంట్రోల్లో తెచ్చుకోవాలని చూస్తున్నాడని ఆమెకు అర్థమైంది. దాంతో మీ అమ్మ ఆ కప్ని కొట్టేసి ఎవరికి కనిపించకుండా మాయమైపోయింది. అప్పటి నుంచి ఆ వ్యాలంటైన్ గాడు మీ అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నాడు అని హాడ్జ్ చెప్తాడు. తర్వాత జేస్ క్లారీని ఒక శ్మశానానికి తీసుకువెళ్తాడు. అక్కడ మూతులు కట్టేసిన మాట్లాడే ఒక దెయ్యం లాంటి వ్యక్తి వచ్చి క్లారీని ఒక సమాధిలో ఉన్న ఒక అండర్ గ్రౌండ్కి తీసుకువెళ్తాడు. ఈ ప్లేస్ని సిటీ ఆఫ్ బోన్స్ అంటారు. ఇక్కడే మాలాంటి షాడో హంటర్స్ సమాధులు ఉన్నాయి. ఆ మూతులు కట్టేసిన వాళ్ళని సైలెంట్ బ్రదర్స్ అంటారు. వాళ్ళు ఈ షాడో హంటర్స్ బోన్స్ని యూజ్ చేసుకొని పవర్స్ సంపాదిస్తారు అని జేస్ చెప్తాడు. తర్వాత క్లారీని మధ్యలో నిలబెట్టి ఆ సైలెంట్ బ్రదర్స్ ఏవో కొన్ని మంత్రాలు చదివి క్లారీ మైండ్లో మర్చిపోయిన తన మెమోరీస్ని ఆమెకు గుర్తు వచ్చేలా చేస్తారు. వాళ్ళమ్మ కార్డ్స్పై ఏదో డ్రాయింగ్ వేయడం, ఆ కార్డ్స్ని ఆమె నైబర్ డోరోకి ఇవ్వడం, ఇలాంటి మెమోరీస్ అన్నీ కూడా గుర్తుకొచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోయి నేలపై ఏదో రాస్తుంది క్లారీ. క్లారీకి ఇంకా పూర్తిగా ఆమె మెమోరీస్ గుర్తుకు రాలేదు. ముందు ఈమె మెమోరీస్ని బ్లాక్ చేసిన వాడిని పట్టుకుంటే అప్పుడు ఈమెకు మొత్తం గతం గుర్తుకొస్తుంది అని జేస్ అంటాడు. క్లారీ కింద నేలపై రివర్స్లో బెయిన్ అని రాస్తుంది. ఓకే, మనం బెయిన్ గాడిని కలవాలి అని జేస్ అంటాడు. జేస్ వాళ్ళందరూ క్లారీని బెయిన్ ఉండే ప్లేస్కి తీసుకువెళ్తారు. ఆ ప్లేస్కి ఇదివరకే ఆమె చాలాసార్లు వచ్చినట్టు క్లారీ కనిపిస్తుంది. బెయిన్ అక్కడికి వస్తాడు. మా అమ్మ కనిపించడం లేదు, ఎక్కడుందో తెలియట్లేదు అని ఆమె బెయిన్ని అడుగుతుంది. నీ చిన్నప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చేది, నేనే నీ మెమోరీస్ని బ్లాక్ చేసింది. ఆమె నీకు నిజం చెప్పేంత వరకు నీ మెమోరీస్ని బ్లాక్ చేయమని నాకు చెప్పింది అని బెయిన్ చెప్తాడు. అంతలో ఎవడో వ్యాంపైర్ గాడు ఒకడు వచ్చి సైమన్కి ఏదో మందిచ్చి వాడిని ఎత్తుకెళ్ళిపోతాడు. బెయిన్ దగ్గర వాళ్ళ మదర్ వేసిన పెయింటింగ్స్ ఉంటాయి. అందులో వాళ్ళ ఫాదర్ పెయింటింగ్ కూడా చూసి, ఈ పెయింటింగ్ కూడా నీకు అమ్మేసిందా మా అమ్మ అని బెయిన్ అడుగుతుంది. ఆ పెయింటింగ్లో ఉంది మీ ఫాదరే కాదు, అతను ఒక సోల్జర్ అని బెయిన్ చెప్తాడు. ఛీ, మా అమ్మ ఇప్పటివరకు నాకు ఒక్క నిజం కూడా చెప్పలేదన్నమాట అని క్లారీ బాధపడుతుంది. మీ అమ్మ ఇదంతా నీకోసమే చేసింది. ముందు కప్పు ఎక్కడుందో తెలుసుకో, ఆ తర్వాత మీ అమ్మ ఎక్కడుందో తెలుస్తుంది అని బెయిన్ అంటాడు. సైమన్ని వ్యాంపైర్స్ ఎత్తుకెళ్ళిపోయారని జేస్ వచ్చి క్లారీ వాళ్ళకి చెప్తాడు. తర్వాత వీళ్ళందరూ చర్చిలో సీక్రెట్గా దాచుకున్న వెపన్స్ని తీసుకొని ఆ వ్యాంపైర్స్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. వీళ్ళని లూక్ ఫాలో అవుతాడు. ఆ వ్యాంపైర్స్ సైమన్ని తాడులతో కట్టేసి వేలాడదీసి ఉంచుతారు. క్లారీ వాళ్ళు సైమన్ని విడిపించి తప్పించుకుంటుంటే ఆ వ్యాంపైర్స్ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తాయి. ఈ షాడో హంటర్స్ వాళ్ళకి ఓపుకున్నంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటారు. అయితే ఆ వ్యాంపైర్స్ చీమల పొట్టలో నుంచి చీమలు వచ్చినట్టు వస్తూనే ఉంటారు. మధ్యలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కొన్ని పెద్ద పెద్ద వోల్ఫ్స్ వచ్చి వ్యాంపైర్స్పై అటాక్ చేస్తాయి. ఈ గ్యాప్లో క్లారీ వాళ్ళు తప్పించుకుంటారు. సైమన్ బ్రతికిపోతాడు. నెక్స్ట్ రోజు క్లారీ జేస్ దగ్గరికి వెళ్తుంటే అలెక్స్ మధ్యలోకి వచ్చి జేస్ గడితో దూరంగా ఉండు, వీలైతే ఈ ఇన్స్టిట్యూట్ వదిలి వెళ్ళిపో, నీ వల్ల మాకు బొక్కే తప్ప ఉపయోగం లేదు అని అలెక్స్ అంటాడు. మొన్న కూడా నువ్వు నాకు ఇదే మాట చెప్పు, నీ వాళ్ళకుని చూస్తుంటే నువ్వు జేస్ని లవ్ చేస్తున్నట్టున్నావు అవునా అని అలెక్స్ని అడుగుతుంది క్లారీ. వెంటనే అలెక్స్ ఆమెపై సీరియస్ అయ్యి,
ఈ మాట ఇంకెవరి దగ్గరైనా అన్నావో నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అలెక్స్. క్లారీ సైమన్ దగ్గర కూర్చొని జేస్ గడ్ డ్రాయింగ్ గీస్తూ ఉంటుంది. కాసేపటికి జేస్ గడ్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి క్లారీ అండ్ సైమన్ మాట్లాడుకోవడం చూసి ముఖం మార్చుకొని పక్కకు వెళ్ళిపోయి పియానో వాయించుకుంటూ ఉంటాడు. ఆ మ్యూజిక్ విన్న క్లారీ జేస్ దగ్గరికి వెళ్తుంది. ఆ లైబ్రరీ దగ్గర ఉన్న ఆ డోర్ గురించి అడుగుతుంది. అది ఒక పోర్టల్ గేట్వే. దీని ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి టికెట్ లేకుండా వెళ్ళొచ్చు. అవునా, అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా అని క్లారీ పరిగెడుతుంది. ఆగహ, అలా వెళ్ళిపోతే ఇంక మేమెందుకు? దీనికి ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్ మేము ఇస్తాం. ట్రైనింగ్ లేకుండా వెళ్ళావంటే నీ మైండ్లో నువ్వే ఇరుక్కుపోతావు, ఇంకెప్పటికీ బయటికి రాలేవు. ఉండు, నీకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి ఆ పోర్టల్ని ఎలా వాడుకోవాలో జేస్ క్లారీకి చూపిస్తాడు. ఈడి తిన్నంగా ఉండకుండా ఆ పోర్టల్ని అడ్డం పెట్టుకుని పులిహార కలుపుతూ ఉంటాడు. తర్వాత జేస్ గడ్ క్లారీని ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న తోటకి తీసుకువెళ్తాడు. చెప్పాను కదా, పులిహారలో నెక్స్ట్ స్టేజ్ ఇది. ఆ తోటలో జరిగే మ్యాజిక్ని ఆమెకు చూపిస్తాడు. తర్వాత వాడి మ్యాజిక్ని చూపిస్తాడు. ఇక్కడేమో క్లారీ జేస్ గడ్ డ్రాయింగ్ గీసిందని చూసి సైమన్ గడికి మండుద్ది. బయటకు వచ్చి డోర్ తీస్తే అక్కడే జేస్ అండ్ క్లారీ కిస్ చేసుకుంటూ కనిపిస్తారు. దీనమ్మ జీవితం, అందుకేరా బాబు లేడీస్ని నమ్మకూడదు అంటే ఫైనల్గా మీరు అని సైమన్ ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఇదిగో ఏంటి మనకి డిస్టర్బెన్స్, నెక్స్ట్ టైం వీడు లేనప్పుడు కలుద్దాం అని చెప్పి జేస్ వెళ్ళిపోతాడు. ఇంకెక్కడే ఉంటే ఎన్ని కూరలు చూడాల్సి వస్తుందో, నేను వెళ్ళిపోతా అని సైమన్ అంటాడు. నువ్వెందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? జేస్ నన్ను లవ్ చేస్తున్నాడు, నాకు కూడా అతనంటే ఇష్టమే అని క్లారీ అంటుంది. ఆహా, ఇన్నాళ్ళు నేను నీతోనే ఉన్నాను, నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు నీకు తెలియలేదు. వాడి లవ్ మాత్రం నీకు వెంటనే తెలిసిపోయింది. చాలమ్మా, మేము కూడా ఎన్నో మోసాలు చేసాం, కానీ ఇలాంటి మోసాలు ఎప్పుడూ చేయలేదు. వాడి ఈ కప్పు కోసమే నీ వెంట పడుతున్నాడు. వాడికి ఆ కప్పు దొరికాక నేను వదిలేస్తాడు, అప్పుడు నా వాల్యూ తెలుస్తుంది అని చెప్పి సైమన్ వెళ్ళిపోతాడు. తర్వాత కాసేపటికి క్లారీ కప్లో కాఫీ తాగుతూ ఆ కప్ గురించి ఆలోచిస్తుంది. కాఫీ కప్ కాదు, ఆ ఏంజల్ కప్పు. అప్పుడే హాడ్జ్ వస్తాడు. అయితే ఇందాక ఆమె తాగిన కాఫీ కప్పు ఆ బుక్లోనే ఉండిపోతుంది, ఏదో పెయింటింగ్ లాగా. ఇదేంటి, ఇప్పుడే కదా నేను కాఫీ తాగాను అని చెప్పి ఆ కాఫీ కప్ని ఆ పేపర్లో నుంచి లాగడానికి ట్రై చేస్తుంది, కానీ రాదు. అప్పుడే ఆ పేపర్లోకి మెల్లగా చేయి పెట్టి ఆ కప్ని బయటికి తీస్తుంది. వావ్, ఒక అమ్మ కానీ అయ్యా కానీ ఇలాంటి మ్యాజిక్ని ఎక్కడా చూసుండరు. అదంతా వెనక నుంచి అబ్జర్వ్ చేసిన హాడ్జ్ గడు, ఇలాంటి మ్యాజిక్స్ ఓన్లీ మీ అమ్మ మాత్రమే చేయగలదు, మా ఎవరి వల్ల కాదు అని హాడ్జ్ అంటాడు. వెంటనే క్లారీకి ఏదో విషయం గుర్తుకొచ్చి జేస్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నా మూడు బాలేదు, బయటికి దొబ్బే అని జేస్ అంటాడు. ఎలా, నేను వచ్చింది ఎందుకు కాదు, మా అమ్మ ఆ కప్పు ఎక్కడ దాచిందో తెలిసింది అని క్లారీ అంటుంది. వెంటనే జేస్ గడు వాడి గ్యాంగ్ క్లారీ ఇంటికి వెళ్తారు. క్లారీ అండ్ జేస్ డోరో దగ్గరికి వెళ్తారు. మా అమ్మ నీకు జాతకాలు చెప్పే కార్డ్స్ ఇచ్చింది కదా, అవి చూపించు అని క్లారీ అడుగుతుంది. పైకి వెళ్ళిన అలెక్స్ గడు ఏదో పౌడర్ జల్లుతాడు. ఆ పౌడర్ కింద డోరో ఎటు వెళితే అటు వెళ్తూ ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది మనకి ఆ డోరో కూడా ఒక డీమన్ అని. ఒక కార్డులో ఆ కప్ పెయింటింగ్ ఉంటుంది. ఆ కార్డులో నుంచి ఆ కప్ని బయటికి తీస్తుంది క్లారీ. ఇంతలో ఆ జేస్ గడు తిన్నంగా ఉండకుండా డోరో ఇంట్లో ఉన్న పియానో వాయిస్తాడు. ఆ మ్యూజిక్ డోరోకు పడదు. వెంటనే ఆమె డీమన్గా మారిపోతుంది. ఈడు ఇన్స్టిట్యూట్లో వాయించుకోవచ్చు కదా, ఎక్కడ పడితే అక్కడ వాయిస్తే ఇలాగే ఉంటుంది. ఆ కప్ నాకు ఇచ్చేయి అని డోరో అంటుంది. దా తీసుకో మరి అని చెప్పి క్లారీ ఆమె నుంచి తప్పించుకుంటే డోరో వాళ్ళపై అటాక్ చేసి ఆ కప్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే సైమన్ గడ్ ఎంట్రీ ఇస్తాడు. క్లారీ లోపల ఉందా, నేను ఆమెతో మాట్లాడాలి అని సైమన్ అడుగుతాడు. లేదు, ఆమె లోపల లేదు అని డోరో చెప్తుంది. కానీ పక్కకు చూస్తే క్లారీ లోపలే ఆపదలో ఉన్నట్టు సైమన్కి తెలుస్తుంది. దాంతో సైమన్ గడ్ ఆమెను కొట్టి లోపల పడేస్తాడు. జేస్ గడ్ వచ్చి ఆమెను చంపేస్తాడు. క్లారీ ఆ కప్ని తీసుకొని మళ్ళీ కార్డులో పెట్టేస్తుంది. ఈ ఫైట్లో అలెక్స్ గడికి గాయం అవడంతో వాడికి ట్రీట్మెంట్ ఇస్తారు. నీ వల్లే నా బ్రదర్కి ఇలా జరిగింది అని అలెక్స్ సిస్టర్ ఇస్బెల్లా క్లారీని తిడుతుంది. క్లారీని హాడ్జ్ దగ్గరికి వెళ్ళమంటాడు జేస్. క్లారీ హాడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ కప్ని ఇస్తుంది. ఈ కప్ వల్లే నాకు శాపం తగిలింది, కనీసం కాఫీ తాగడానికి కూడా ఈ ఇన్స్టిట్యూట్ వదిలి బయటికి వెళ్ళలేకపోయాను, ఇంకా నాకు విముక్తి దొరికింది అని ఆ పోర్టల్ గేట్ని ఓపెన్ చేస్తాడు హాడ్జ్. అందులో నుంచి ఆ వ్యాలంటైన్ గార్డ్ ఎంట్రీ ఇస్తాడు. హాడ్జ్ ఆ కప్ని వాడికి ఇస్తాడు. ఓకే, అర్థమైంది, అంతా ప్లాన్ చేసే ఇదంతా చేశారనమాట. నీకు కప్ దొరికింది కదా, ఇంక మా అమ్మ ఎక్కడుందో చూపించు అని క్లారీ వ్యాలంటైన్ అడుగుతుంది. వ్యాలంటైన్ ఆ పోర్టల్లో క్లారీ వాళ్ళ అమ్మ జోసలిన్ని చూపిస్తాడు. నువ్వు ఇచ్చిన కప్ ఒరిజినల్లో కాదు నాకు తెలియాలి కదా, అప్పటి వరకు మీ అమ్మ ఎక్కడుందో చెప్పను అని చెప్పి వాడి బ్లడ్ని ఆ కప్లో వేసి క్లారీని తాగమంటాడు. ఏంట్రా, ఇదేమైనా యాపిల్ జ్యూసే తాగడానికే? నేను అసలు తాగను అని క్లారీ అంటుంది. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా బ్లడ్ని తాగావు, మర్చిపోయి ఉంటావు. నీకున్న పవర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? నువ్వు నా కూతురివి కాబట్టి తాగు అని వ్యాలంటైన్ అంటాడు. క్లారీ ఆ కప్ తీసుకొని మళ్ళీ ఆ కార్డులో పెట్టేస్తుంది. ఆ పోర్టల్లో వాళ్ళ అమ్మని చూసిన క్లారీ ఆ పోర్టల్లోకి దూకేస్తుంది. ఎవరో పోర్టల్లోకి వెళ్ళారని జేస్ వాళ్ళకి తెలియడంతో జేస్ ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు. పోర్టల్లోకి వెళ్ళిన క్లారీపై ఒక డీమన్ అటాక్ చేస్తే అప్పుడే ఒక వోల్ఫ్ వచ్చి ఆ డీమన్ని చంపేస్తుంది. ఆ వోల్ఫ్ ఎవరో కాదు, లూక్. అంటే ఆ రోజు ఆ వ్యాంపైర్స్ నుంచి మమ్మల్ని కాపాడిన వోల్ఫ్స్ మీరేనా అని క్లారీ లూక్ని అడుగుతుంది. ఎస్, అది నేనే అని లూక్ చెప్తాడు.
మరి ఇంతకుముందు మీరు ఆ డీమన్స్తో కలిసిపోయి మమ్మల్ని మోసం చేశారు కదా, మీకు కూడా ఆ కప్పే కావాలని చెప్పారు అని క్లారీ అడుగుతుంది. అదంతా వాళ్ళని డైవర్ట్ చేయడానికి చెప్పాను, అంతేగాని నేనెప్పుడు మీ అమ్మని నిన్ను మోసం చేయలేదు అని లూక్ అంటాడు. ఇక్కడేమో హార్జ్ మాట్లాడుతూ, అరే నీ కప్పు నీకు ఇచ్చా కదా, ఇంకా నా శాపం తీసేయి అని హార్జ్ అడుగుతాడు. కప్ప క్లారీ తీసుకుపోయింది కదా, మళ్ళీ కప్పు పట్టరా అప్పుడు చూద్దాం అని వ్యాలంటైన్ అంటాడు. దాంతో హార్జ్ గడికి మండుద్ది. ఆ వ్యాలంటైన్ గడు అక్కడున్న కత్తులన్నీ రౌండ్గా గుచ్చి దయ్యం ఆవాహయామి, భూతం ఆవాహయామి అని ఆ డీమన్స్ని మంత్రాలతో పిలుస్తూ ఉంటాడు. ఈ హార్జ్కి ఆప్షన్ లేక ఇంకా అతనికి హెల్ప్ చేస్తాడు. ఆలెక్స్కి బేన్ వచ్చి ట్రీట్మెంట్ ఇస్తాడు. మందుల కోసం సైమన్ అండ్ ఇస్బెల్లా బయటికి వెళ్తారు. అప్పుడే ఆ డీమన్స్ ఇన్స్టిట్యూట్కి ఎంట్రీ ఇస్తారు. ఆ వ్యాలంటైన్ నా ఫాదర్ అని చెప్పాడు, అది నిజమేనా అని క్లారీ లూక్ని అడుగుతుంది. అవును, అతను నీ ఫాదరే, నీకు బ్రదర్ కూడా ఉన్నాడు, పేరు జోనథన్. తను అండ్ తన కొడుకు జోనథన్ చనిపోయాడని అప్పట్లో అందరినీ నమ్మించాడు వ్యాలంటైన్ అని లూక్ చెప్తాడు. లైబ్రరీ దగ్గరికి వెళ్ళిన జేస్ని జోనథన్ అని పిలుస్తాడు వ్యాలంటైన్. అది నా ఒరిజినల్ పేరు, అది నీకెలా తెలుసు అని జేస్ వ్యాలంటైన్ అడుగుతాడు. ఎందుకంటే నేను నీ బాబుని కాబట్టి అని వ్యాలంటైన్ అంటాడు. అంటే ఇప్పుడు ఈ జేస్ గాడు క్లారీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. అబ్బా గొప్ప ట్విస్టరా బాబు, కళ్ళు చెదిరిపోయాయి. ఇంకెంతమందికి బాబు. మరొక పక్క మందుల కోసం వెళ్ళిన సైమన్ వాళ్ళకి క్లారీ వాళ్ళ అమ్మ జాస్లిన్ కనిపిస్తుంది. ఆమె గాల్లో తేలుతూ ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. అంటే ఆ వ్యాలంటైన్ గడు చెప్పడంతో హార్జ్ జాస్లిన్ని ఇక్కడే బంధించి ఉంచాడనమాట. వెంటనే సైమన్ గడు క్లారీకి కాల్ చేసి మీ అమ్మ ఇన్స్టిట్యూట్లోనే ఉంది, త్వరగా రా అని చెప్తాడు. లూక్ గడు వాడు వోల్ఫ్ గ్యాంగ్ని వేసుకొని ఇన్స్టిట్యూట్కి బయలుదేరతాడు. ఆ డీమన్స్ వచ్చి జాస్లిన్ని తీసుకువెళ్తారు. సైమన్ వాళ్ళు ఆమె కోసం వెతుకుతారు. అప్పుడే క్లారీ అండ్ లూక్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆ డీమన్స్కి లూక్ వాళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే క్లారీకి తన పవర్స్ గుర్తుకొచ్చి ఆ డీమన్స్ని ఆపుతుంది. దాంతో వాళ్ళు ఎస్కేప్ అవుతారు. ఈ డీమన్స్ని మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి వ్యాలంటైన్ సంగతి చూడు అని ఇస్బెల్లా క్లారీకి చెప్తుంది. క్లారీ వ్యాలంటైన్ని ఒక కత్తితో బెదిరిస్తుంది. ఫైనల్గా నా కూతురు కొడుకుని ఒకచోట కలుసుకున్నానన్నమాట అని వ్యాలంటైన్ అంటాడు. దాంతో క్లారీ అండ్ జేస్ ఇద్దరికి మబ్బులు ఇడిపోతాయి. వాళ్ళిద్దరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తెలుసుకొని వాళ్ళు చాలా బాధపడతారు. బాధపడింది చాలు, ముందు ఆ కప్ని ఆ కార్డులో నుంచి తీ అని వ్యాలంటైన్ అడుగుతాడు. అది జరగదు అని జేస్ గడ్ వ్యాలంటైన్పై అటాక్ చేస్తాడు. అక్కడేమో సైమన్ వాళ్ళకి హార్జ్ హెల్ప్ చేసి డీమన్స్ రాకుండా ఆపుతాడు. వ్యాలంటైన్ జేస్ని చంపే టైంలో క్లారీ మధ్యలోకి వచ్చి, ఇదిగో నువ్వు వాడిని చంపేస్తే ఆ కప్ ఈ పోర్టల్లో పడేస్తా, తర్వాత ఆ కప్ ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా పోతుంది అని క్లారీ అంటుంది. దాంతో వ్యాలంటైన్ జేస్ని వదిలేసి క్లారీ దగ్గరికి వెళ్ళి ఆ కప్ తీసుకుంటాడు. వెంటనే క్లారీ వాడిని లెఫ్ట్ లెగ్తో తంతే వాడెళ్ళి ఆ పోర్టల్లో పడతాడు. అమ్మయ్య గోల వదిలిపోయింది అని క్లారీ అనుకున్న టైంలో ఆ వ్యాలంటైన్ గడు మళ్ళీ వచ్చి క్లారీని ఆ పోర్టల్లోకి లాగడానికి చూస్తాడు. జేస్ వచ్చి క్లారీని కాపాడుతుంటే క్లారీ జేస్ చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకొని ఆ పోర్టల్కి గుచ్చుతుంది. దాంతో ఆ పోర్టల్ ఫ్రీజ్ అయిపోయి పేలిపోతుంది. అలా వ్యాలంటైన్ గడు చనిపోతాడు. పోతే పోయాడు. వాడిచ్చిన ట్విస్ట్కి క్లారీ అండ్ జేస్కి ఏం చేయాలో కూడా అర్థం కాకుండా పోతుంది. క్లారీ వాళ్ళ అమ్మ మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉంటుంది. అమ్మ సినిమా అయిపోయింది, ఇప్పటికైనా లెగమ్మా అని చెప్పి క్లారీ జాస్లిన్ని నిద్ర లేపుతుంది. అయినా సరే ఆవిడ లేగదు. దాంతో ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారు. లాస్ట్లో జేస్ అండ్ క్లారీకి క్లారిటీ లేక అలా బైక్పై వెళ్ళిపోతారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. యాక్చువల్గా ఈ మూవీ స్టోరీని ఒక నవల్ని బేస్ చేసుకుని తీశారు. ఫైనల్గా నవల్ ఎండింగ్ వచ్చేసరికి ఈ జేస్ అండ్ క్లారీ ఇద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదని తెలుస్తుంది. అయితే వీళ్ళు పార్ట్లుగా సినిమా తీద్దాం అనుకున్నారు, కానీ ఫస్ట్ పార్టే పోయేసరికి ఇంకా మిగతా పార్ట్స్ తీయలేదు. అది ద మార్టల్ ఇన్స్ట్రుమెంట్స్ సిటీ ఆఫ్ బోన్స్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.